ఓకే. చెప్పండమ్మా. మా చిన్న బాబు ఇంటరో ఏమో చదివాడు కాడు. వాడు ప్రవర్తన ఒక అక్క అని లేకుండా అక్కని అఘాయిత్యం చేసిండు. ఒక తల్లి అని లేకుండా నా మీద చాలా తల్లిగా చెప్పుకోలేను సార్. ఒక 9 మాసాలు మోసి ఎంత వయసమ్మా మీ బాబుకి? వాడికి 29 ఏళ్ళు ఉంటుంది. 9 మాసాలు మోసి కనిపించిన తల్లి మీద ఈ సమాజం ఎటుపోతుంది సార్? తల్లి అంటే ఏంటిది? ఆ పాలిచ్చిన సనుబాలు పాలు ఇలువలు తెలియని వ్యక్తి భూమి మీద బతకూడదు సార్. ఏం చేస్తారమ్మా ఆయన? చాలా ప్రవర్తన అసలు నాకు ఏమిసి ఆ మాటలు, ఆ దుర్బుద్ధి. ఒక ఎవరిని ఒక వదినని లేదు, వాడికి వాయి వరుస లేదు. అది పాపకు పెళ్ళయింది, తను బీటెక్ చదివింది, దాని వల్ల ప్రవర్తన బాగాలేదు. నన్ను అట్లే చేస్తుంది. దీనికి పరిష్కారం ఎలా సార్? అతనికి మ్యారేజ్ అయిందా? వాడికి అయింది, కానీ అయ్యక ముందు నుంచి వాడు ప్రవర్తన బాగాలేదు. ఇప్పుడు ఎక్కువైపోయింది సార్. బాగా తాగుడుకు బానిస అయిపోయిండు వాడు. ఏదంటే అది ఒక తల్లి. నేను కొంచెం బాగా ఇది మెంటాలిటీగా ఏమంటారు చెప్పటం రాటల్లా మీకు. ఒక మనస్తత్వంలో గొప్ప వ్యక్తిని. వాడు ఏ మాట అన్నా భరాయించలేక ఇప్పుడు 10 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. ఎందుకంటే సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఇందాక సిఐ గారు సార్ అన్న అవతల బొమ్మ అన్నారు. సార్ అనగా అవతలకు పోంటే ఒక ఆడ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వని పోలీసులు ఎందుకయ్యా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకొక సార్, పెద్ద సార్ ఉంటారు ఏమంటారు, ఏసీపీ, అదే ఇంకొక ఆయన పెద్ద సార్ దగ్గరికి వెళ్తే ఆయన కూల్గానే కూర్చోబెట్టి మాట్లాడి అమ్మ సాయంత్రం మాట్లాడి. కానీ వాడు ప్రవర్తన బాగాలేదు సార్. ఈ పోలీస్ స్టేషన్ కూడా ఎవరి బాగాలేదు అసలు. ఆడవాళ్ళని ఈ వయసు తల్లి స్థానంలో ఉండాలి. ఆయన ఒక ఉన్నత పదవిలో ఉండి నన్ను చాలా అవతలకు పో అంటే ఏంటి? ఏం మాట్లాడాలి? ఏ స్టేషన్ అన్నారు మీరు? సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సార్. సత్తుపల్లి పోలీస్ స్టేషన్. ఒక సిఐ గారే అన్నది. ఆ సిఐ గారే నన్ను అవమానించారు సార్ బాగా. ఓకే అమ్మా, మాట్లాడదాము, మీకు న్యాయం జరిగేలాగా చూద్దాము. ఇంకా కంప్లైంట్ ఏమైనా రాసించారా? అంతకుముందు వాడు రోజు తాగొచ్చి ఆస్తి కోసం వాళ్ళ గురించి చెప్పాలంటే సార్ అసరావుపేటలో షాప్ పెట్టి ఆప్టికల్ షాప్ పెట్టి 25 లక్షలు పోగొట్టాడు. ఓకే. అయినా భరాయించాం. అప్పుడు ఏదో ఉన్నది అప్పో సప్పో చేసి భరాయించాం. వాడు పెళ్లి తగలబెట్టా. ఆ అప్పులు మొన్న 1 ఎకరా 20 సెంట్లు అమ్మి అప్పు తీర్చాం. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, నాకు 5-6 ఆపరేషన్లు. మానసికంగా శారీరకంగా బతకం సార్. ఈ మధ్యలో ఏమైందంటే నేను ఎవడుగు పుట్టానో చెప్పమన్న మాట తట్టుకోలేక కన్న పేగునే కాల్చుకున్నాను సార్. 10 రోజులు అవుతుంది. ఓకే. అసలు ఆ మాటలు తట్టుకోలే. ఇప్పుడు మేము చచ్చిపోవటమా, వాడిని సూసైడ్ చేయించటమా? అంత తప్పనిడిచి తోడు వద్దు. ఇప్పుడు మీ ఇంట్లో కలిసి ఉంటాడా, మీతోనే ఉంటాడా? మా తోడు ఉంచుటల్లా, కానీ ఏదో ఒక టైంలో వస్తాడు, ఫోన్ లో మాట్లాడతాడు. వాడు ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నా. ఆయన మానసికంగా డిమాండ్ ఏంటి? ఆయనకి ఏం కావాలంట? ఏం లేదు, వాడు ఊరంతా అప్పులు చేసుకున్నాడు. తాగి ఏదున్నా కావాలనే ఒక మేమెట్టా ఇంకా లాస్ట్ ఈ టైంలో మమ్మల్ని వాళ్ళు చూడాల్సిన టైంలో మేమేం పెట్టగలం? ఆల్రెడీ మీరు ఒక ఎకరం 1.5 ఎకర్ సేల్ చేసి కూడా క్లియర్ చేశానన్నారు కదా. అప్పులు 45 లక్షలు అప్పులు తీర్చాం సార్ ముగ్గురు మీదట. అయితేనేంటి కాగితాలు ఉన్నాయి చూడొచ్చు అన్ని. ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఏమన్నా సేల్ చేయమని డిమాండ్ చేస్తున్నాడా? ఏదున్నా అది మేము మా భార్య భర్తల కష్టార్థం, మా తనాంతరం. ఇప్పుడు బతికుండి ఇన్ని కాలు చేయి బాగున్నప్పుడు మాకు అసలు 1 రూపాయి పెట్టటల్లా. ఆయనకి నెలకు 15,000 కావాలి. ఆ బంగారం అంతా అమ్ముకొని ఆయన్ని బాగు చేయించి ఇప్పుడు 6 నెలల నుంచి రూపాయి బిల్ల పెట్టడం లేదు ఆయనకి కూడా. ఎందుకంటే తిండి జరిగేది కష్టంగా ఉంది. ఎన్నాళ్ళు పెట్టగలను సార్? ఈ నెల జరుపుకుంటా, వచ్చే నెల ఏ బంగారం అవుతుంది? అన్నీ అయిపోయినాయి ఇక్కడ. నా పరిస్థితి బాగాలేదు సార్. ఎందుకో మీకు ఫోన్ చేద్దామని చేస్తున్నా. నేను ఒకసారి సిఐ గారితో మాట్లాడతాను. సత్తుపల్లి సార్. సత్తుపల్లి సిఐ గారితో మాట్లాడతాను. మీరు ఒకసారి ఈవినింగ్ అటెండ్ అవ్వండి స్టేషన్, ఓకేనా? వీడి గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. వాడు ప్రవర్తన చాలా అది తల్లిగా చెప్పుకునేది కాదు, బయట పెట్టి. పేరు చెప్పండి. నా పేరు పల్లాపు రమణ. రమణ గారు. ఓకే, రమణ గారు వస్తారు, చెప్తాను. నేను మాట్లాడతాను. వాడిని నడపాలి. ఎందుకంటే ఆడపిల్లకు పెళ్ళయింది. పెళ్ళయింది. ఆ అల్లుడు ఏ విషయం తెలిసినా ఉంచడు.
అందుకని సతమతం అయిపోతున్నాం. తల్లిగా ఈడ మానసికంగా కుంగిపోవటం తప్పితే ఏదో ఒకటి చేయకపోతే ఈ పురుగుని సమాజంలో ఇప్పుడు నేను రేపు ఏదన్నా అయితా ఇంకొకటి పిల్లకి అన్యాయం అయి జరుగుతుంది కదా సార్. అవునమ్మా, నేను ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు మీ రెండో అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదా? సార్ నాకు ఒక్క కూతురు 2 కొడుకులు సార్. ఓకే ఓకే. ఒక అబ్బాయి బాగానే ఉంటాడా? వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిండు. వాడు బతుకుతాడు. వాడు నాకు టార్చర్ పెట్టి ఇద్దరి మీద మొన్న పిలిపిస్తే వాడు ఫోన్ చేయటల్లా ఇప్పుడు 20 రోజుల నుంచి. ఓకే. ఈడు రోజు చిన్నోడు రోజు తాగి ఏం లేదు. ఇప్పుడు ఏముంది, ఒక 2 ఎకరాల చిన్న పొలం ఉంది. ఆ పొలము ఒక ఇల్లు ఉంది. ఇల్లు అంటే పల్లెటూరులో ఇల్లు సార్, ఎవ్వరు కొనరు. అయినా మేము తలదాచుకోవడానికి ఉండాలి. మా తనాంతరం వాళ్ళకే కానీ పక్కింటోడుకు బాదు కదా. అంతే కదా. ఇప్పుడు మేము బతికుండగా మేము ఎలా బతకాలి? ఇల్లు లేకపోతే ఏ ఇంట్లో ఉండాలి? వాళ్ళకి ఇస్తాము, మా తనాంతరం వాళ్ళదే. మేము ముందు వాళ్ళ చేతిలో పెట్టి మేము ఎక్కడ ఉండాలి? మమ్మల్ని ఇయ్యాలి చూడనోడు రేపు చూస్తారా? అంతే కదమ్మా. కొంచెం మీరు ఖచ్చితంగా చేద్దాం. నేను ఫస్ట్ లేదంటే మిమ్మల్ని కలవాలేమో ఎక్కడో ఏంటో దీనికి పరిష్కారం వెతకాలి సార్ సమాజంలో. వెతుకుదాం. మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి నేను న్యాయం చేసాను. అలాగే నేను ఏం చేయగలను సార్? మీకు నాకేం వాట్సాప్ పంపించడం తెలీదు, నేను చదువుకోలేదు. కానీ ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మానసికంగా మంచంలో పడిపోయిండు. నేను ఆలోచించి నాకు తలంతా జిల్లు మన కరెంటు పెట్టిన ఇది వస్తుంది సార్. ఎంతసేపు ఆలోచించగలను చెప్పండి సార్? ఓకే అమ్మా, ఓకే చేద్దాం, మీరు మాట్లాడండి. ఓకే. నేను ఒకసారి సిఏ గారితో మాట్లాడాక మీకు ఇంటిమేషన్ ఇస్తాను. మీరు వెళ్ళండి, స్టేషన్కి వెళ్ళండి. ఆల్రెడీ ఇందాక వెళ్ళాం సార్, వెళ్ళి చాలా అవును, పట్టించుకోలేదన్నారు కదా. నేను చెప్తాను, సిఏ గారికి చెప్తాను ఇలా పలానా రమణ గారు వస్తారని చెప్పి. సార్ మీరు ఎక్కడ సార్? నాది గుంటూరు అమ్మా. గుంటూరా? మిమ్మల్ని కలవచ్చా సార్? కలవచ్చమ్మా. కలిసి దీనికి పిల్లల వల్ల మాకు ఎలాంటి మేము రక్షణ కల్పించి మా పాటి వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు, రేపు చచ్చినా పిడికిడు మట్టేస్తారన్న నమ్మకం లేదు సార్. ఖచ్చితంగా మీ ప్రాబ్లం కు పరిష్కారం చూపిద్దాం సార్. స్టేషన్ ద్వారా జరగకపోతే కనుక ఖచ్చితంగా నేనే వస్తాను. ఓకేనా? ఇంకేంటో ప్రొటెక్షన్ ఆఫీసు అలాంటివి ఉంటాయట కదా సార్? హ్యూమన్ ప్రొటెక్షన్ ఆఫీస్ అమ్మా. ఏమో మాకు చదువుకోలేదు, నాకు తెలియదు. ఇంట్లో నుంచి ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిన దాన్ని కాదా. పెద్ద ఆయన తీసుకుని వెళ్ళటం అంటే సాగు బతుకుల మీద ఉన్నారు సార్. ఆయన పెట్టటల్లా చేయటల్లా మానసికంగా ఏది ఇస్తున్నారు వాళ్ళు. ఓకే సరే సార్, మీరు మాట్లాడండి సార్. నేను మాట్లాడాక మీకు ఏ విషయం ఇంటిమేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే.